రైట్. ఏం చెప్తారు మేడం, చెప్పండి సుమిత్ర గారు. శ్రీనివాస్ గారు, మీకు రామ్మోహన్ రావు సార్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. అయితే ముందైతే ప్రజాహిత పాదయాత్ర అనే పేరులోనే అంటే ఇప్పటి వరకు 20 నెలల పాలనలో హితం లేదనే కదా అర్థం. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తను తెలంగాణ ప్రజలకు తాను సంబంధం కాదు. ఇంకొకటి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందర్భంగా నేను అభినందనలు చెప్పదలుచుకున్నా, ముందస్తు అభినందనలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇక్కడ బీసీ వాదం బలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు గత 20 మాసాలు అవకాశం ఇచ్చి చూసింది హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారు. మరి ఆయన తాను నిరూపించుకోలేకపోయినారు. సీఎం గా తెలంగాణ ప్రజలకు ఏం చేయగలరో నిరూపించుకోలేకపోయినరు. వైఫల్యం కొట్టచ్చినట్టు కనబడ్డది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇది పోగొట్టుకోవడానికి మరి ఇప్పటిదాకా అన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. అన్ని వర్గాలకు, ఒక వర్గం అని కాదు. అటు హాస్టల్లో గురుకులాల్లో 100 మంది పిల్లలు చనిపోయినరు, ఇటు రైతుల ఆత్మహత్యలు, ఇటు నిరుద్యోగులు ఎదురు తిరుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. సమస్త తెలంగాణ ప్రజానీకం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నది కాంగ్రెస్ పట్ల. ఇప్పుడు ప్రత్యేకించి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో వీళ్ళు చేసినటువంటి మోసం కూడా అనగదొక్కే ప్రయత్నం, మళ్ళొక్కసారి మోసం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ బీసీలను మోసగిస్తూనే ఉన్నది. మళ్ళొక్కసారి మోసగించే ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది పోగొట్టుకునే ప్రయత్నంలో భాగంగా మరొక్కసారి ఈయన నాయకత్వం పట్ల, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ సమాజంలో ఏమున్నదో ఒక అంచనా వేసుకోవడానికి అధికారం మార్పు కోసం ఏమన్నా హైకమాండ్ ప్రయత్నం చేస్తున్నదేమో అని నాకైతే అనిపిస్తున్నది సార్. స్పష్టంగా తెలుస్తా ఉన్నది ఇది. అందుకే నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందస్తుగా అభినందనలు చెప్తా ఉన్నా. రామ్మోహన్ రావు గారు కరెక్టే చెప్పిండ్రు.